నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి శంకుస్థాపన అమరావతిలో ఈ రోజు జరిగింది. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మరి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తారా అటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు వారు ఏం మాట్లాడతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడేమో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు టు బెంగళూరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో వారి ఇంటికి శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాము. ఏం మాట్లాడుతుండొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? మీరేమంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏమో సొంత ఇల్లు లేదు. ఆయన ఒక అద్దెంట్లో నివాసం ఉంటూ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో మొట్టమొదటి కొన్నాళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి సమస్య ప్రస్తావన రాలా. కానీ విభజన జరిగిన రాష్ట్రానికి కూడా రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అమరావతి పేరిట ఒక రాజధానిని సంకల్పించుకున్న తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి పరిపాలన ఎందుకు, మనం ఒక రాజధానిని నిర్ణయించుకున్న తర్వాత అక్కడి నుంచే పరిపాలన చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని ఆయన అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అయ్యే ప్రాసెస్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక ప్యాలెస్సు, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్సు, పులివెందుల్లో ఒక ప్యాలెస్సు, బెంగళూరులో ఒక ప్యాలెస్సు, మరి చెన్నైలో కూడా ఒకటి ఉందని చెప్పని చెప్పుకుంటున్నారు. మనకైతే తెలియదు చెన్నై దాని సంగతి, కానీ ఇన్ని చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి. ఆయనకి ఉన్న ఆర్థిక స్తోమత దృష్ట్యా తర్వాత రోజుల్లో తాడేపల్లిలో కూడా ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకోగలిగాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంతటి వేల కోట్ల రూపాయల ఆస్తులు, వ్యాపారాలు లేవు కదా. ఆయన సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి కొంత టైం తీసుకున్నాడు. కానీ అద్దింట్లో ఉంటున్న ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన మాత్రం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఉదయం ఫ్లైట్కి వచ్చి సమావేశాలకు హాజరయ్యి, సమావేశాలు వాయిదా పడగానేనో లేదు సమావేశాలు ముగవగానే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు. ఒక్క రాత్రి కూడా ఎక్కడా నిద్ర చేయలే ఆయన. ప్రతిరోజు హైదరాబాద్ నుంచే ప్రయాణం చేసేవాడు ఆయన. ఆ టర్మ్ పూర్తయ్యి 2019లో ఇంకా తనకు అధికారం రాబోతుంది అనేది నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుని ఏమని విమర్శించేవాడు? నాకు ఆంధ్రప్రదేశ్ పట్ల, అమరావతి పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. చంద్రబాబు నాయుడు ఇంకా అద్దింట్లోనే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్కి అసలు ఇక్కడ అద్దిల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తున్నాడు. రాష్ట్రం పట్ల నా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పని చంటిగాడు లోకల్ అన్నట్టుగా, నేను లోకల్ అన్నట్టుగా చిత్రీకరించుకున్నాడు. సరే, ప్రజలు కూడా ఒక ఎన్నికల్లో వాటిని పరిగణలోకి తీసుకున్నారు, ఆయనకు అధికారం ఇచ్చారు. అయితే ఏంటంటే సొంతిల్లు ఉండటమే రాష్ట్రం పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పని తాను శ్లాఘించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం కోల్పోగానే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే మరి ఆ సొంత ఇంట్లో కూడా ఉండట్లా. ఎప్పుడో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడొకసారి వచ్చి ఒక రోజు 2 రోజులు ఉంటున్నాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. అదే సందర్భంలో ఎవరి చిత్తశుద్ధి ఏంటనేది కూడా ఒకసారి ఇక్కడ మనం పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు గారు అద్దింట్లోనే ఉంటుండొచ్చు, కానీ నా ఇంటి చుట్టుపక్కల పేదలు ఉండటానికి వీల్లేదు అని చెప్పని పేదల ఇల్లు కూల్చేసి ఆయన ఇల్లు నిర్మాణం చేసుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు నిర్మాణం చేసుకునే నాటికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి అక్కడ చాలామంది పేదలు కాపురం ఉంటున్నారు. నా ఇంటి చుట్టుపక్కల అటువంటి జనాలు ఉండటానికి వీల్లేదు, నాకు రక్షణపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి అని చెప్పని బుల్డ్రోజర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళన్ని కూలగొట్టించి వాళ్ళందరినీ తరివేశాడు అక్కడి నుంచి. ఆ ఇళ్ళున్న ప్రాంతంలో పెద్ద పెద్ద రోడ్లు ఫామ్ చేసుకొని, ల్యాండ్స్కేపింగ్లు ఏర్పాటు చేసుకొని ఈయన ఇంటికి బ్యూటిఫికేషన్ చేసుకున్నాడు. అంటే పేదల ఉసురు పోసుకొని ఈయన కాపురం ఉన్నాడు అక్కడ. అంతిమంగా ఆ పేదల ఉసురు అధికారాన్ని కూడా దూరం చేసింది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు అటువంటి దుర్మార్గాలకు పాల్పడలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, నా చిత్తశుద్ధికి నిదర్శనం, రాజధాని పట్ల నా అంకిత భావానికి నిదర్శనం అని చెప్పని ఆయన చెప్పుకున్నాడు. వాళ్ళ శ్రేణులు కూడా ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఇవాళ అసలు సిసలు రాజధాని ప్రాంతంలో వెలగపూడి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఈరోజు శంకుస్థాపన జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి చూసినప్పుడు
ఎవరి చిత్తశుద్ధి ఏంటి, ఎవరిల్లు కోల్చటంలా, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉండటానికి వీళ్ళు ఉండటానికి వీళ్ళు లేదు అని చెప్పని ఎవరిని తరిమేయటల్లా. రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ నైబర్గా ఎవరు వస్తారో తెలియదు, నా ఇంటి చుట్టుపక్కల ఎవరుంటానికి వీల్లేదనే నిర్బంధకాన్ని ఆయన ప్రయోగించటంలా. డిజైన్ చేయబడ్డ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా వెలగపూడికి సంబంధించిన ఆ స్థలం అమ్మిన వ్యక్తులు కూడా నాకు తెలుసు. ఓంకారు, శాంతికిరణ్ అని చెప్పని నాకు 1992-91లో శాంతికిరణ్ నాకు బాగా పరిచయం. వాళ్ళ కుటుంబ ఆస్తే కొనుక్కున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తి కొనుక్కొని ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రం పట్ల, రాజధాని పట్ల అసలు సిసలు చిత్తశుద్ధి ఎవరికుంది అనేది, అమరావతి పట్ల ఎవరు ఎంత అంకిత భావంతో పనిచేశారనేది 2014-19 మధ్య ప్రూవెన్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి మాటల ప్రభావంలో ఆ ప్రచార ప్రలోభానికి లోనయ్యి ప్రజలు ఒకసారి మోసపోయి అతనికి అధికారం కట్టబెట్టారేమో కానీ రాజధాని పట్ల, రాజధాని ప్రజల పట్ల ఎంత విద్వేషపూరితంగా, ఎంత వివక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు అనేది రాష్ట్రం చూసింది. ఆ ప్రజలు ఎదుర్కొన్న అవమానాలు, వాళ్ళ మీద ప్రదర్శించిన దాష్టీకాలు, వాళ్ళ మీద నమోదు చేసిన కేసులు, నిర్బంధకాండ, వాళ్ళని కనీసం వాళ్ళ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన వార్షిక కౌలు కూడా 2023 మే నెలలో చెల్లించాల్సిన వార్షిక కౌలు, 2024 మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు 2 సంవత్సరాల పాటు వాళ్ళని అర్ధాకలితో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డికి అమరావతి పట్ల, రాజధాని పట్ల, రాష్ట్రం పట్ల కనీస మాత్రపు చిత్తశుద్ధి కూడా లేదు అనేది ప్రజలకు ఒక నిర్ధారణ అయింది. కాబట్టే ఆ విధంగా ఓడించి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి అద్దీంట్లోనే ఉన్న రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటి, చిత్తశుద్ధి ఏంటి, అంకిత భావం ఏంటి, రాష్ట్రం కోసం నిరంతరం ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర యువతకి భవిష్యత్తు కల్పించడానికి ఆయనకున్న నిబద్ధత ఏంటి అనేది కూడా ప్రజలకు ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు కట్టుకోవటం అనేది లక్షలాది మంది ఆ అమరావతి ప్రాంత ప్రజలు ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నైబర్. ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరకట్ట మీద ఉండవల్లిలో నివాసం ఉండే చంద్రబాబు నాయుడు గారు అసలు సిసలు రాజధాని ప్రాంత వాసిగా ఇవాళ శంకుస్థాపన చేశారు. 1.5 yearలో ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. సొంత ఇంట్లో సగర్వంగా ఆయన రేపటి రోజున అక్కడి నుంచే పరిపాలన కూడా చేయబోతా ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.